తాకట్టు పెట్టిన నగలు తారుమారవుతున్నాయి. కస్టమర్లకు తెలియకుండానే వాటిపైన లోన్లు మంజూరు చేస్తున్నారు. బ్యాంకుల్లో ఇంటి దొంగల చేతివాడడం రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తూనే ఉన్నాం, చర్చగా కూడా మారుతోంది. కానీ లేటెస్ట్ గా ఇప్పుడు అనకాపల్లిలోని ఒక బ్యాంక్ లో దొంగలు పడ్డారు. కాకపోతే ఆ రాబరీ జస్ట్ లో మిస్ అయింది. తుపాకీ గ్యాంగ్ కోసం పోలీసుల వేట మొదలైంది. బ్యాంకులు ఎంత భద్రం? వరుస స్కామ్లతో ఇంటి దొంగల నిర్వాకాలు పరిపాటిగా మారాయి. అదంతా ఒకెత్తు, బ్యాంక్ రాబరీలు మరో ఎత్తు. లేటెస్ట్ గా సాగర తీరంలో షాకింగ్ ఇన్సిడెంట్ తెరపైకి వచ్చిందిలా. బెల్లం చుట్టూ ఈగలు వాలుతాయన్నది ఉన్న నిజమే. కానీ బెల్లం మార్కెట్ కు ఫేమస్ అయిన అనకాపల్లిలోని బ్యాంకులో కొందరు ఈగల్లా చొరపడ్డారు. రింగ్ రోడ్లోని కెనరా బ్యాంకులో గన్ దరగోలం చేశారు. సిబ్బంది, కస్టమర్లు లావాదేవీలో బిజీగా ఉన్నారు. పక్కా టైమింగ్ తో కొందరు కేటుగాళ్లు 2 బ్యాచ్లుగా ఎంట్రీ ఇచ్చారు. కస్టమర్లలా కవరింగ్ ఇస్తూ కలియ తిరిగారు. అదును చిక్కగానే కొందరు కేటుగాళ్లు సిబ్బంది వైపు దూసుకెళ్లారు. అలా వెళ్లి ఇలా గన్స్ తో బెదిరించారు. ఏకంగా క్యాష్ కౌంటర్లోకి దూసుకెళ్లి క్యాషియర్ కు రివాల్వర్ గురిపెట్టారు. అధికారులు, సిబ్బంది, కస్టమర్లు చాలా మంది ఉన్నారు. కానీ నిందితుల చేతిలో తుపాకీలను చూసి అంతా దడుచుకున్నారు. బెల్లం కొట్టిన రాయిలా బిగుసుకుపోవడం మినహా ఏమీ చేయలేని నిస్సహాయత. ఎవరైతే క్యాషియర్ ఉన్నారో అతనిది కాలర్ పట్టుకొని గన్ ఒకటి మెడ దగ్గర పెట్టారనమాట. పెట్టేసి అందరికీ హ్యాండ్సప్ అనగానే ఏంటి జరుగుతుందో చూసే లోపు అక్కడ ఒక పర్సన్ ఎవరైతే కాలర్ పట్టుకొని ఉన్నారో అతను గన్ చూపించేసేటప్పటికి మేము ఇంకా భయపడ్డామన్నమాట. భయపడి సరే బయటకు వచ్చేసి పోలీసులకు కాల్ చేద్దామని నెమ్మదిగా ఈ డోర్ దగ్గరికి వచ్చేటప్పుడు డోర్ దగ్గర ఒక అతను ఉన్నారు. అతను కూడా గన్ పట్టుకొని ఉన్నారు. గన్ పట్టుకొని ఇలా సైజ్ చేశాడు, బయటకు వెళ్ళడానికి వీల్లేదు అన్నట్టు. భయపడి నేను బ్యాక్ వచ్చేసాను అనమాట. సినీ ఫక్కీలో బరి తెగించిన దుండగులు తమ పాచిక పారిందనుకున్నారు. కానీ మేనేజర్ సమయస్ఫూర్తితో కేటుగాళ్ల గ్రేటర్ రాబరీ ప్లాన్ బిడిసికొట్టింది. మేనేజర్ అలారం స్విచ్ ఆన్ చేశారు. అంతే, సైరన్ మోగిందే తడువు. మామలొస్తారనే భయంతో దొంగల బ్యాచ్ బ్యాంకు నుంచి జంప్ అయ్యారు. పెట్టుకుని కలపల్లి ఆగారు. తర్వాత ఏపీ అందరూ చూసి నిలబడితే ఇద్దరు వచ్చి ఒక అతను గన్ను పెట్టి హ్యాండ్సప్ అన్నారు. మేము ఎలా నిలబడిపోయాము. ఏమైందో మరి సైలెన్స్ ఇచ్చారు, బెల్ ఇచ్చారు. బెల్ ఉంది లోపల. ఆ బెల్ వచ్చిందా ఇంక దిగిపోయారు. అది మాట్లాడలేదు, ఎలాగంటారు హ్యాండ్సప్ అని మాట్లాడలేదు. ఎలాగని కూడా దిగిపోయారు కిందకి. పోలీసులు వచ్చేసరికి దుండగులు బ్యాంకు నుంచి ఎస్కేప్ అయ్యారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు పోలీసులు. నిందితులు అనకాపల్లి నుంచి తుమ్మపాల చోడవరం రోడ్డులో పరారైనట్టు గుర్తించారు. ఇది ముమ్మాటికి అంతర్రాష్ట్ర ముఠా పనే అయి ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. బ్యాంకు సిబ్బంది సమయస్ఫూర్తితో దోపిడీ కుట్ర భగ్నమైంది. అయితే నిందితులు తుపాకులతో బ్యాంకు లోపలికి రావడం బ్యాంకు సెక్యూరిటీ డొల్లతనాన్ని బయటపెట్టింది.